పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఉద్యోగుల జీతాలు దుబారా అయిపోతున్నాయని, సంక్షేమ పథకాల్లో చాలా వేస్ట్ అయిపోతుందని ఎల్లో మీడియా తెగ బాధపడిపోతుంది. అప్పట్లోనేమో అసలు చంద్రబాబు గారు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు, 1,50,000 కోట్లు ఏంటి ఏమైనా సాధించగలరు అని రాశారు. ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు. ఏమై ఉంటుంది? అది గవర్నమెంట్ లీకా లేకపోతే వీళ్ళ సొంత కవిత్వం జీతాలు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చిందని హిమాచల్ ప్రదేశ్లో జరిగిందని ఏమంటారు? మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా ఇది చూస్తే ఏపీలో ఆయనేమో అక్కడికి వెళ్ళి అద్భుతంగా సాగుతోంది అన్నట్లుగా బ్రహ్మాండంగా ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఎల్లో మీడియా ఇట్లా రాసింది. మీ విశ్లేషణ ఏమిటి? రెండు అంశాలు, ఇటు తమిళనాడు ప్రచారం, ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్. తమిళనాడు ప్రచారం రెండు మాటలు చెప్పాలంటే, డిఎంకే ద్రవిడ ఉద్యమానికి ప్రతినిధిగా పుట్టింది, కాంగ్రెస్ వ్యతిరేకంగా కాదు. వాళ్ళు ద్రవిడ ఉద్యమానికి ప్రతినిధిగా పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిఎంకే వెనకాల నడుస్తా ఉంది, ప్రత్యర్థి కాదు. వెనకాల నడుస్తా ఉంది కాబట్టి నువ్వు రెండవడని అంటున్నారు. డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ ఆఫీసుకు పోలా, కానీ వాళ్ళు రాజీ పడలేదు. ఇది మొదటి గమనంలో పెట్టుకోవాలి. కానీ తెలుగుదేశం దేనికి వ్యతిరేకంగా పుట్టింది? తెలుగు ఉద్యమానికి కాదు, కాంగ్రెస్ వ్యతిరేకంగానే పుట్టింది. వాళ్ళ ద్రవిడ ఉద్యమానికి ప్రతినిధి కాదు. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన మీరు కాంగ్రెస్ లో కలవలేదా? మొదటి అంశం. రెండో అంశం, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 1% ఓట్లున్న పార్టీ. వాళ్ళ వెనకాల మీరు ఎందుకు విన్నారు? ఢిల్లీకి రాలిన వెనకాల కాంగ్రెస్ వచ్చింది, ఆయన వెనకాల పోలా. మీరు లేని పార్టీ వెనకాల పోయినారే ఏకంగా కలుపుకునే క్రమంలో. ఇది అంశం. రెండోది, అన్నిటికన్నా అసలు ఈరోజు పొత్తు కూడా లేదు. రేవంత్ రెడ్డి గారి సభలో అంతా తెలుగుదేశం జెండాలు ఎందుకు ఎగరుతున్నాయి? గాంధీ భవన్ లో వీళ్ళకన్నా ఎక్కువ పోయినాయి ఎలక్షన్ టైంలో తెలుగుదేశం జెండాలు, కానీ రేవంత్ రెడ్డి గారు మనోడని. అంటే బేసిక్ గా మీరు ఇట్లా పాటిస్తా, ఇట్లా మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది అనేది వారు గమనంలో పెట్టుకోవాలి. మొదటి అంశం. రెండో అంశం చెప్పచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా మేము ఇంత లబ్ధి పొందుతున్నాము, తమిళనాడు పొందలేదని చెప్పండి. ఉదాహరణ, రాజధానికి 15,000 కోట్ల రూపాయలు అప్పించారు. నేను లెక్కలేసాను కుమ్మేని గారు, 20 నెలల్లో 20 సంవత్సరాల్లో 40,000 కోట్లు కట్టాలి దాన్ని, వడ్డీ అన్ని కలిపి 15,000 కోట్లు అప్పు తీసుకుందానికి. అది మీరు ఫ్రీగా తీసుకొచ్చాను, మీరు తీసుకుంటారు రేపు ఈ రోజు చెప్పగలరా? చెప్పలేదు. కాబట్టి అది చంద్రబాబు గారు ఆలోచించాలి. రెండోది, ఉద్యోగులకు సంబంధించి ఇది వ్యూహాత్మకంగా రాసిందే కొమ్మినేని గారు. పేపర్లకి ఏం పట్టింది? జీతాలు తగ్గించాలని వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు 2 వ్యూహాలతో తగ్గిస్తారనే దాని పట్ల నాకు అనుమానం లేదు, కానీ బట్ కోరికలు వద్దని చెప్తున్నారు అనుకుంటున్నాను నేను. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు డిఏలు ప్రధానంగా ఉద్యోగస్తులు 2-3 ఉన్నాయి. డిఏలు సరిగ్గా ఇవ్వట్లేదు, పాత బకాయిలు ఇవ్వట్లేదు, ముఖ్యంగా పిఆర్సీ విషయం ఒక అడుగు ముందుకు వేయట్లేదు. అన్నిటికన్నా మించి సిపిఎస్ఆ, ఓపీఎస్ఆ, లేకపోతే జగన్ గారు తీసుకొచ్చిన జీపీఎస్ఆ ఏదో ఒకటి తేల్చమని చాలా సీరియస్ ఉన్నారు. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి, వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంది ఫిక్స్ కాకపోతే ఎంత వస్తుంది? ₹1,00,000 జీతం తీసుకున్నా 2,000-3,000 తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రమాదం అవుతుంది. అందువల్ల ఈ ఒత్తిడి ఉంది. భవిష్యత్తులో ఉద్యోగస్తులు పోరాటాల వైపు వెళ్తారు, ఆల్రెడీ టీచర్లు వెళ్ళారు అనే సిగ్నల్స్ అంతనాయి. దానికని ఇప్పుడు ఏం చేయాలి? మీరు కోరికలు ఏం పెట్టుకోవద్దంటే అవి తీర్చనంటే ఇబ్బంది పడతారు. అందువల్ల ప్రపంచం కూలిపోతా ఉంది. కాబట్టి తగ్గించేయాలని డిమాండ్ వచ్చింది అనుకో, తగ్గించకపోతే పోయారు, కనీసం ఇది పోతే తగ్గించుకుంటే బాగుంటుందని ఉద్యోగులు అనుకోవాలి. అంటే మీరు మాకు కోరికలు దాని కోరికలు అడిగితే ఇవన్నీ వస్తున్నాయి, మమ్మల్ని తగ్గించకపోతే చాలు, కొత్త వీక్పోయినా పర్వాలేదని ఒక మానసిక వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ ఎందుకు చెప్పారు? 6వ ప్లేస్ లో 7వ ప్లేస్ లో ఉన్నారట. ఇది హైయెస్ట్ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అట. 6వ ప్లేస్ లో 7వ ప్లేస్ లో ఉండే వాళ్ళు ముందస్తు జాగ్రత్త తీసుకుంటే విజనరీగా ఉన్నాం మనం, అందరికన్నా ముందు ఉండాలి కదా, నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం, పోవండి మీరు అని సలహా ఇస్తున్నారు. ఈ భయాన్ని క్రియేట్ చేయడం వల్ల నేను చెప్పిన ఈ 4 డిమాండ్లు ఉద్యోగుల నుంచి రాకూడదు. వాళ్ళ ఉద్దేశం బహుశా కోరికలు అడగకూడదు అనే వాటి కోసం మానసికంగా సిద్ధం చేస్తారు. ఇప్పుడు ఇదే ఎల్లో మీడియా మీకు గుర్తుంది కదా, సంక్షేమ స్కీముల మీద జగన్ గారు చెప్పినప్పుడు 50,000 కోట్లే ఖర్చు పెడితే కష్టంగా ఉండి మీరు 1,50,000 కోట్లు ఎట్లా ఇచ్చారని అడిగితే చంద్రబాబు గారు చేసేయగలరని వీళ్ళే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు వీళ్ళే అమ్మో కష్టం, ఆయనేమో అక్కడికి వెళ్ళి అది బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తే వీళ్ళు ఇక్కడ అధ్వానంగా ఉందని చెప్తున్నారు కదా. ఎల్లో మీడియాని అంటే కావాలని ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లా అనుకోవాలా? మరి దీన్ని సమర్థించుకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది? భారతదేశంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్స్ అంటున్నారు కదా, మరి 3,000 నుంచి 4,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. 3,000 నుంచి 4,000 చేసింది మీరే చేసి దానికి ఇమర్సివ్ మీరు చేయదలుచుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి బహుశా భారత రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు నష్టపోయాడు ఆయన రాజకీయంగా. నిజానికి 24 ఎన్నికలు వైసీపీ వాళ్ళందరూ విమర్శించారు, ఇట్లా మాట్లాడేస్తే ఎవరు ఓట్లు వేస్తారని. ఏది ఇంతకు మించి ఇవ్వలేను. ఎవరైనా సరే ఏం చేస్తారు? వాళ్ళకి మించి ఇస్తామంటారు. దానికి భిన్నంగా వాళ్ళకి మించి ఇవ్వడం కాదు కదా, ఇవ్వలేము, ఆయన కూడా ఇవ్వలేడు, నమ్మద్దండి. ఇది జగన్ గారు ఆ రోజు పొలిటికల్ గా తీసుకున్న స్టెప్. ఇది మొదలు వైసీపీ నష్టపోయింది, అదొక వాస్తవం, ఎంతో కొంత నష్టపోయింది. కానీ ఆయన స్టాండ్ తీసుకున్నాడు, ఎంత జస్ట్ లైక్ 5 ఏళ్ల ముఖ్యమంత్రి. మరి 20 ఏళ్ల ముఖ్యమంత్రి ఏ స్టెప్ తీసుకున్నాడు?
సాధ్యం 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలకు ఇవ్వలేము అనేది జగన్ గారి స్టాండ్. మనం 1,64,000 కోట్లు హామీ ఇచ్చాం. మరి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడాలి. ఈ దుస్థితికి విపరీతమైన ఇచ్చిన హామీ ఏమో హామీలో అమలు చేయలేదనుకో, అది వేరే సంగతి. ఇప్పటివరకు అమలు చేసింది 50,000-60,000 కోట్లు లోపే అమలు చేసినారు, మొత్తం కూడా అమలు చేయలేదు. అమలు చేయకుండా ఇక్కడ మొత్తం అమలు చేస్తే ఏమవుతుంది అంటే ఆ రోజు ఎందుకు అట్లా మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఆర్థిక పరిస్థితి క్రైసిస్ లో పోవడానికి నెంబర్ 1 దుబారా తగ్గించుకోవాలి, అనుత్పాదక వ్యయం మీద ఖర్చు పెట్టకూడదు. అది మినిమం సూత్రం. చంద్రబాబు గారు ఎకనామిక్ స్టూడెంట్. మరి ఇప్పుడు రాజధాని పైన పెట్టిందని ఈ రోజు వస్తుంది ఆదాయం, ఎప్పటికి వస్తుంది? 10 ఏళ్ళు పట్టొచ్చు, రాకపోవచ్చు కూడా. కొన్ని నగరాలను చూస్తామంటే రివర్స్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లా వాటి పైన ఖర్చు పెడుతుంది, వీటైనా మాట్లాడాలి కదా. అది చెప్పట్లేదు, కేవలం సంక్షేమ స్కీములు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గురించి మాత్రమే వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అమరావతి అప్పులు ఎన్ని వేల కోట్ల అప్పులు చేసినా అది తప్పు కాదన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. రెండు ఉన్నాయి కొమ్మనేని గారు. ఒకటి, ఉద్యోగస్తులు ఆశలు పెట్టుకోవద్దండి అనేది ఒకటి చెప్పదలుచు. మళ్ళీ సంక్షేమ పథకాలు మిగతా కూడా అమలు చేయమంటున్నారు కదా. రాజుల్ గారు మాట్లాడతారు కదా, 160 లక్షల కోట్లు 50,000 కోట్లు అమలు చేశారు, ఇంకా 1,00,000 కోట్లు ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళకి పోరాటాలు వెళ్తున్నారు, హామీ లేవని జగన్ గారు అడుగుతారు. వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక, పరిస్థితి బాగలేదు, ఇచ్చే వాళ్ళకి ఉద్యోగులకే ఇట్లా ఆలోచిస్తున్నారు, మీకేడ వస్తుందని. కోరికలు పెట్టుకోవద్దని ప్రజలు అనే మాట చెప్పదలుచుకున్నట్టు అనిపిస్తుంది నాకు. రైట్. రాజీవ్ సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల కోసం ఎవరైనటువంటి హామీలన్నీ కూడా, అమలు కానిటువంటి హామీలన్నీ కూడా 2024 ఎన్నికల్లో ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం రాజకీయంగా మనం చూస్తే 2014 ఎన్నికలప్పుడు కూడా రైతు రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా హామీ ఇవ్వండి సార్ అని అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వనని చెప్పారు. ఎందుకంటే అది అమలు సాధ్యం కాదు, అది నేను ఇవ్వను, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, మాట తప్పడం మడం తిప్పడం అనేటువంటిది మా నాన్నకి తెలియదు, నాకు తెలియదు అని అదే స్టాండ్ మీద ఉండిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14లో ఓటమిని స్వీకరించడానికైనా సిద్ధపడ్డగలిగా మనోస్థైర్యం ఉన్న నాయకుడే తప్పితే ఇచ్చిన మాట తప్పే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పడానికి 2014 ఎన్నికలు ఒక ఉదాహరణ. మేము జస్ట్ 2% లోపు ఓట్ బ్యాంక్ తోనే 14లో మేము అధికారం కోల్పోయాం. సరే 19లోకి అధికారంలోకి వచ్చాం, 24 వచ్చినప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతానని ఇక రకరకాలైనటువంటి హామీలు ఎన్నో ఇస్తే, సార్ అందులో కొన్నైనా మనం చేద్దాం అంటే లేదు, గతంలో మనం ఏదైతే చేసామో దాన్ని కంటిన్యూ చేస్తాం, ఇంకా కావాలంటే పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచడం కాదు, ఏడాదికి 250 రూపాయలు మాత్రమే పెంచుతానని చెప్పి చాలా నిజాయితీగా చెప్పాడు ఆయన. మేమందరం బాధపడ్డాం, ఏంటి మన సార్ ఎలాగ అంటారని. సరే, దాని ప్రతిఫలం ఈరోజు మేము ఓడిపోయి ఉండుండొచ్చు కాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైతేనే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాలే మాట్లాడతారని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో అంటారు కదా, ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడిమల్లన్నా అని అలా ఉంది. ఎన్నికలు అయిపోయి అసెంబ్లీలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు డే 1 తెల్ల జెండా ఎత్తాడు ఆయన. ఇవి చూస్తే భయం వేస్తుంది, ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు ఎలా అమలు చేయాలని నేను అనుకుంటున్నానంటే అక్కడి నుంచి వెనకాల ఉన్నటువంటి మంత్రులు, సోకాల్డ్ పచ్చ మీడియా మెంటల్ గా రాష్ట్ర ప్రజానికాన్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందులో ఉదాహరణకు అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు కూడా ఆ మహిళలకు ఇస్తా ఉన్నట్టు 1500 ఇవ్వాలని ఉంది మాకు, కానీ మేము ఇవ్వలేకపోతున్నాం, ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు అన్నాడు. మరి రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్న పెద్ద మనిషి ఆ హామీ ఇచ్చేటప్పుడు ఈ తెలివితేటలు ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని అంతా. కాబట్టి ఎన్నికల వేళ మాత్రం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి టమారా వేషాలు అయినా వేసి అధికారంలోకి రావాలన్నదే లక్ష్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని ఎలా అమలు చేయకుండా పక్కకు తప్పుకోవాలన్న దాంట్లోనే ఒక ప్రీ ప్లాన్డ్ వేలోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయాలనుకుంటే ముందు తన పచ్చ మీడియా ద్వారా లీకులు ఇస్తాడు ఆయన. ఆ లీకులు, ఆ డిస్కషన్లు కూడా పచ్చ మీడియా ఛానల్స్ వేదికగానే జరుగుతాయి. 2019 ఎన్నికల్లో మీకు గుర్తుంటే ఉంటది, కేసర్ గారు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు మధ్య మాట్లాడుకున్నటువంటి ఒక ఆడియో లీక్ అయింది. అప్పుడు ఏం చెప్పాడు, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి ద్వేషం, ఆ వాళ్ళని మనుషులుగా కూడా చూడడు, గొడ్డు కన్నా హీనం అనే పద్ధతిలోనే ఆయన మాటలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడమే దండగా అన్నటువంటి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదో మంచి చేస్తారని మనం అనుకున్నా, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకున్నా అది అత్యాశ పడినట్టే. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి ముందున్న ముసల పండుగ చెప్పకనే చెప్తున్నారు, జీతాలు లేవు, లేదంటే అప్పులు పెరిగిపోయినాయి, ఇంకా జీతాలు తగ్గిస్తామని. అయితే ఇందులో మీరు గమనిస్తే మొన్న గ్రేడ్ 5, గ్రేడ్ 4 ఉద్యోగస్తులకి వాళ్ళకి 25,000 ఉన్న జీతం 28,000కి పెంచాలి. పెంచుతామని చెప్పి ముందో జీవో ఇచ్చి తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ, అంటే అట్టడుగు స్థాయి ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే 3,000 రూపాయల అంశంలో కూడా కక్కుర్తిపడి దాన్ని ఆపేసి ఆ ప్రభుత్వ ఉద్యోగులు పొట్ట కొట్టినటువంటి ఈ ప్రభుత్వం రేపు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదో మంచి చేస్తుందంటే అందులో సమస్య అయితే లేదు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని పచ్చ మీడియా పత్రికలు ఛానల్స్ వేదికగా డిబేట్లు పెట్టి లీకులు ఇచ్చి దాని తాలూకా పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూసుకుని తర్వాత అమలు దిశగా ముందుకెళ్తాడు. అది ఆయనకి వెనతో పెట్టినటువంటి రాజకీయ విద్య. ఇకపోతే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి ఈయన గొప్పలు చెప్తా ఉన్నారు. ఎలా ఉంటదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసింది అన్నాడు. సరే, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకంగా పార్టీ పుట్టింది. మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయంగా పార్టీ పెట్ట ముందు వరకు నువ్వెక్కడ ఉన్నావు? మీరు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. మీరు అదే కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యి మరి మీరు అదే కాంగ్రెస్ పార్టీ మీద మీరైతే తిరుగుబాటు చేయొచ్చు. మళ్ళీ ఆ మాత్రం తిరుగుబాటు చేసిన వాళ్ళతో కలవకూడదు. అంటే మీకు ఒక నీతి, పక్క పార్టీలకు ఒక నీత. కేవలం ఇక్కడ ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారు అని. సరే, చాలా మంది ఏమో ఏడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. మొన్న మహిళా బిల్లే ఉంది. మహిళా బిల్లు సరే మీరు కూటమిలో ఉన్నారు, బీజేపీ నాయకులను కలిశారంటే అర్థం ఉంది. రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి టీడీపీ మహిళా నాయకులు కలవాల్సిన పని ఏంటండి? అసలు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి పయ్యావుల కేసులు గారు కలవాల్సిన పని ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యం. పగటిపూటేమో బీజేపీతో, రాత్రిపూటేమో రేవంత్ రెడ్డితో, అటేమో పొత్తు, ఇటేమో మరి ఇంకే సంబంధం మనకు తెలియదు కానీ ఆ రకమైనటువంటి బంధాలు అనుబంధాలు కొనసాగిస్తూ అన్ని పార్టీలతోనూ ఉంటాడు ఈయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీ కాళ్ళైనా పట్టుకుంటాడు, అవసరం తీరాక ఆ పార్టీ జుట్టైనా పట్టుకుంటాడు, అమ్మనాబూతులు తిడతాడు, తిట్టిస్తాడు. మళ్ళీ విశ్వగురు అని కూడా ఈయన పొగడతలు పొగుడతాడు. తిట్టడానికైనా ఆయనకే చెల్లింది, పొగడతలు పొగడడానికైనా చెల్లింది. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. రైట్.